ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గునుపూడి భాస్కర్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో ఆయన అభిమానులు, కార్యకర్తలు, కూటమి నాయకులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో తులతూగాలని, ఆనందాలతో వికసించాలని ఆకాంక్షించారు. సంపద సృష్టికర్త చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాలు అందిస్తూ అమరావతిని ప్రపంచ దేశాల రాజధానుల సరసన నిలబడే విధంగా ముందుకు సాగుతున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో తొలతూగాలని, ఆనందంతో అందరూ వికసిల్లాలని, భగవంతుని దయ వలన అందరూ సంతోషంగా ముందుకు సాగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల అదృష్టం. గతంలో రాష్ట్ర ప్రభుత్వం గాఢాంధకారంలో ప్రజల్ని ముంచివేసింది. ఏ కోణంలో చూసినా బాధాకరమే. మన అదృష్టం ప్రజలందరూ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 5 కోట్ల ప్రజానీకం తెలుగుదేశం పార్టీ కూటమికి పరిపాలన కట్టబెట్టింది. ఈరోజు ప్రభుత్వంలో ఖజానా లేకపోయినా సంపద సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారు తనదైన శైలిలో ప్రజలకు పేదరికంలో మగ్గుతున్నటువంటి ప్రజలకి పథకాలు అందిస్తూ, అట్లాగే రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించేదానికి అమరావతిని ప్రపంచ దేశాల్లో ఆకర్షితమై ప్రపంచ దేశాల రాజధానుల సరసన నిలబడే విధంగా ముందుకు సాగుతున్నారు. ఈ రోజున విజన్ తలంపుతో చంద్రబాబు నాయుడు గారు కూటమి సహకారంతో, అలా మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ముందుకు సాగుతున్నారు. ఇది అందరూ ప్రజలందరికీ సంతోషించదగ్గ విషయం. వర్ధిల్లాలి గునుపూడి భాస్కర్ నాయకత్వం, వర్ధిల్లాలి గునుపూడి భాస్కర్ నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. నాటి నుంచి ముందుకు సాగుతున్నారు. అట్లాగే నిర్వీర్యమైన అమరావతిని, పోలవరం ప్రాజెక్టును కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అంకితం చేయడానికి